Dear friends, welcome to my channel. Today we are going to solve the sixth question of our series. ఇది క్వశ్చన్ ట్యాగ్ కు సంబంధించిన క్వశ్చన్. చాలా మంది పిల్లలు క్వశ్చన్ ట్యాగ్ అంటూనే చాలా ఈజీ టాపిక్ అనుకుంటారు. నిజంగా చాలా ఈజీనే, కానీ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పిల్లలను కన్ఫ్యూజ్ చేసేందుకు ఇలాంటి సెంటెన్స్ ఇస్తారు. ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఇచ్చి 2 మెయిన్ క్లాజెస్ ఇస్తారు. అలాంటి చోట పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అయిపోయి మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఈ సెంటెన్స్ను ఒకసారి గమనిద్దాం. ఐ ఇన్వైటెడ్ హిమ్ బట్ హీ డిడ్ నాట్ కమ్. ఈ సెంటెన్స్కు మనం రాయాల్సింది ఏంటి? క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. దానికంటే ముందు ఈ 2 సెంటెన్సెస్ గమనిస్తే ఐ ఇన్వైటెడ్ హిమ్ ఈ సెంటెన్స్కు క్వశ్చన్ ట్యాగ్ రాయడం చాలా సులువు. ఎందుకంటే ఇన్వైటెడ్ అన్న ఈ వర్బ్ సెకండ్ ఫామ్లో ఉంది, అందువల్ల డిడ్ రాసాము. పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ రాసాము, దాని తర్వాత ప్రొనౌన్ ఇండికేట్ చేశాము. ఐ ఇన్వైటెడ్ హిమ్ డిడ్ంట్ ఐ. ఇక్కడ సెంటెన్స్ కరెక్ట్ అయిపోయింది. సెకండ్ సెంటెన్స్ హీ డిడ్ నాట్ కమ్, డిడ్ హీ. ఇదే విధంగా పాస్ట్ టెన్స్ లో ఉంది, నెగిటివ్ లో ఉంది కాబట్టి మనము పాజిటివ్ లో రాసాము, ప్రొనౌన్ యాజ్ ఇట్ ఈస్ రాసేసాము. ఇలా ఇండివిజువల్ సెంటెన్స్ వచ్చినప్పుడు రాయడము చాలా సులువు. కానీ పిల్లలు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే 2 సెంటెన్సెస్ గమనించండి. ఇక్కడ ఐ ఇన్వైటెడ్ హిమ్ బట్ హీ డిడ్ నాట్ కమ్. 2 మెయిన్ క్లాజెస్ ఉన్నాయి ఇక్కడ. దీన్ని బట్ అన్న కంజంక్షన్ కలుపుతూ ఉంది. ఇది ఎలాంటి కంజంక్షన్ అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటారు. అది కాంపౌండ్ సెంటెన్స్ ను తయారు చేస్తుంది. ఇక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చాలా సింపుల్ ఫార్ములా చూడండి. ఇక్కడ ఫ్యాన్ బాయ్స్ ఇది ఒక అక్రోనిమ్, నిమోనిక్ అక్రోనిమ్. ఫ్యాన్ బాయ్స్ అంటే ఏంటో కాదు, కంజంక్షన్స్ చూడండి. ఎఫ్ అంటే ఫార్, ఏ అంటే అండ్, ఎన్ నార్, బి బట్, ఓ ఆర్, వై ఎట్, ఎస్ సో. వీటితో మనము 2 ఇండివిజువల్ క్లాజెస్ ను కలుపుతాం, అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఇలా 2 వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలి? ఇది పిల్లల్లో చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్. ఇక్కడ గమనిద్దాం. మనం ఐ ఇన్వైటెడ్ లో ఇక్కడ ఏం రాసాము? డిడ్ ఐ రాసాము. హీ డిడ్ నాట్ కమ్ లో డిడ్ హీ రాసాము. ఎప్పుడైతే 2 క్లాజెస్ వస్తాయో, 2 మెయిన్ క్లాజెస్ వస్తాయో, అప్పుడు సెకండ్ ఇండివిజువల్ క్లాజ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి క్వశ్చన్ ట్యాగ్ మనము రాయాల్సి ఉంటుంది. ఎలా రాయాలి చూడండి. హీ డిడ్ నాట్ కమ్, డిడ్ హీ. ఇది దీని రైట్ ఆన్సర్. చాలా మంది పిల్లలు ఏం చేస్తారు? ఐ ఇన్వైటెడ్ ఇది చూస్తారు, ఇన్వైటెడ్ ను బట్టి డిడ్ ఐ రాసి తప్పు చేస్తూ ఉంటారు. సో ఈ కాన్సెప్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఇది చాలా సింపుల్గా మనము ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.